ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో మీ జీవితంలో అతిపెద్ద ట్విస్ట్ రాబోతుంది. తులారాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 8185066725. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెలు కొరకు గురువు గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, గృహస్థల సమస్యలు, కళ్యాణ దోషం పరిష్కరించబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక తులారాశి వారికి ఆగస్టు 25, 26, 27 తేదీల్లో మీ జీవితంలో అయితే ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీ కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన సంకేతం అనేది ఇప్పుడు మీకు అయితే కనిపించబోతుంది. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. ఆ సంకేతం మీకు ఒక కొత్త ఆశను, లేదా ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త ఆలోచన, లేదా ముఖ్యమైన నిర్ణయానికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వవచ్చు. ఈ 3 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, దాంపత్య జీవితంలో అయితే ముఖ్యమైనటువంటి మార్పులు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అయితే ఊహించని కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కూడా మీకు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు శివునికి సంబంధించి ఏదైనా గుర్తు మీ దృష్టికి రావడం, అనుకోకుండా మీకు శివాలయం కనిపించడం, శివుని నామస్మరణ వినిపించడం, బిల్వదళం కనిపించడం, లేదంటే మీకు శివుని గురించి ఎవరో మాట్లాడడం వంటి సంఘటనలు మీలో ఒక ప్రత్యేకమైన ఆలోచనలను అయితే కలిగించవచ్చు. ఈ సంకేతాలు భవిష్యత్తులో తప్పకుండా ఇదే జరుగుతుందని భావించకుండా మీకు ధైర్యాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక సూచన అనేది తెలుసుకోవడం మంచిది. చాలా కాలంగా మీరు ఒక విషయంలో అయితే ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎన్నోసార్లు ప్రయత్నించిన ఫలితం రాక నిరాశ చెందిన విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈసారి మాత్రం గతంలో చేసిన తప్పును గుర్తించి మరింత జాగ్రత్తగా అడుగు వేయాల్సిన సమయం ఇది. అలాగే ఈ 3 రోజుల్లో పరమేశ్వరుని స్మరిస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక విషయంలో కూడా ఈ 3 రోజుల్లో కొంత ఆసక్తికరమైన మార్పులు అనేవి
పెరుగుతాయి. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు గురించి ఈ 3 రోజుల్లో సమాచారం రావడం, పెండింగ్‌లో ఉన్న చెల్లింపు కదలడం లేదా మీరు ఊహించని మార్గం నుంచి ఆదాయానికి సంబంధించి అవకాశం రావడం వంటి పరిణామాలు ఉండవచ్చు. ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందని ఊహించకుండా చిన్న అవకాశాలను కూడా గుర్తించడం అవసరం. మీరు ఇప్పటి వరకు అయితే పట్టించుకోని ఒక పని భవిష్యత్తులో ఆదాయానికి కారణం కావచ్చు. అలాగే ఒక వ్యక్తి సలహా కూడా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడవచ్చు. అయితే తులా రాశి వారికి అయితే ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం, పూర్తిగా తెలియని వ్యక్తులను నమ్మడం లేదా త్వరగా లాభాలు వస్తున్నాయని చెప్పే మాటలకు ఆకర్షితులు కావడం మంచిది కాదు. దైవనామ స్మరణతో పాటు ఆలోచనాత్మకమైన ఆలోచనలు కూడా మీకు అవసరం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి తులారాశి వారికి ఈ సమయం కొత్త ఆశలు కలిగించవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఒక ఇంటర్వ్యూకు సమాచారం కూడా రావచ్చు. గతంలో అయితే మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. ఈ 3 రోజుల్లో అయితే గతంలో పంపిన దరఖాస్తుకు స్పందన రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు అసలు ఊహించని ఆ వ్యక్తి ద్వారా ఒక అవకాశం రావచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం కావడం, ఒక వ్యక్తి మీకు సలహా ఇవ్వడం, ఉద్యోగానికి సంబంధించి సమాచారం తెలుసుకోవడం లేదా ఒక కొత్త మార్గం గురించి మీకు తెలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పాత నైపుణ్యాన్ని మళ్ళీ మీరు గుర్తుకు చేసుకోవాలి. అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవడం మంచిది. ఇక అవకాశం వచ్చినప్పుడు అది చిన్నదిగా కనిపించిన దాని వెనుకాల భవిష్యత్తులో మంచి ఎదుగుదల సాధ్యమవుతుందా అన్న విషయాన్ని మీరు పరిశీలించండి. శివుని ఆశీస్సులు కోరుతూ మీ యొక్క ప్రయత్నాలను కొనసాగించండి. ముఖ్యంగా మీకు ఈ సమయంలో వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి అయితే కొత్త పరిచయాలు ప్రత్యేకమైన పాత్ర అనేవి ఇప్పుడు పోషించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీతో పెద్దగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీ యొక్క వ్యాపారం గురించి అడగవచ్చు. ఒక పాత కస్టమర్ మళ్ళీ ఇప్పుడు సంప్రదించవచ్చు. ఒక చిన్న ఆర్డర్ భవిష్యత్తులో పెద్ద అవకాశానికి మార్గం కావచ్చు. భాగస్వామికి సంబంధించి చర్చలు కూడా జరగవచ్చు. అయితే ప్రతి పరిచయాన్ని వెంటనే మీరు నమ్మకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిది. వ్యాపారంలో మాట కంటే పత్రాలు, ఒప్పందాలు, లెక్కలు ముఖ్యమని గుర్తుంచుకోవాలి. అయితే ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో అది మంచి మార్పుకు అయితే కారణం అవుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో ఈ 3 రోజుల్లో ఒక మంచి మార్పు అనేది కనిపించే అవకాశం ఉంది. కొంతకాలం మరియు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గిపోయి మీరు మాట్లాడాలి అనుకున్నటువంటి వ్యక్తి అపార్థాలు క్రమంగా తొలగిపోయి ముందుగా మాట్లాడే మాట కావచ్చు, ఇంట్లో ఒక పెద్దవారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, అలాగే మీకు ఉపయోగపడుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో బలంగా పనిచేస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవడం వల్ల అయితే మీరు చాలా అంటే చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. గత విషయాలు పదే పదే మీరు గుర్తుకు చేసుకొని గొడవ పడటానికి బదులుగా అయితే మీరు ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై దృష్టి పెట్టండి. శివుని నామస్మరణతో మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ప్రశాంతత పెంచుకొని మాటల్లో ఓర్పు పాటిస్తే కుటుంబ వాతావరణం మరింత సానుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో చాలా రోజులుగా ఒకే విధంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి చిన్న మార్పు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేసినా కానీ
అలాగే ఒక పని గురించి చాలా కాలంగా ఆలోచిస్తూ ఉంటే ఆ పని ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అని మీరు సందేహంతో ఉంటే ఒక స్పష్టత ఇప్పుడు వస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో ముఖ్యంగా అయితే ఈ యొక్క రాశి వారి జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. మీకు బయటకు రావాలనిపించిన చిన్న సంకేతం కూడా మీరు వదులుకోవద్దు. ఈ 3 రోజుల్లో ఒక సంకేతం, ఒక వ్యక్తి చెప్పే మాట కావచ్చు, అనుకోకుండా కనిపించని ఒక విషయం వచ్చినప్పుడు అయితే మీరు లేదా ఈ సమయంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కావచ్చు, ఈ పరిణామాన్ని అర్థం చేసుకునేటువంటి మనసు అనేది మీకు ఇప్పుడు ఉండబోతుంది. ఒకే ఒక విధంగా పదే పదే విధంగా అయితే మీకు చేతిలోకి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన అవకాశం ఉంది. చేతిలో ఉన్న అవకాశాలపై ఇప్పుడు ఖచ్చితంగా దృష్టి పెట్టండి. గతంలో చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ చేయకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది. మీరు గతంలో చేసిన పనులకు ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. వృత్తిపరంగా కొన్ని లాభాలు చూస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 3 రోజుల్లో ఒక చక్కటి శుభవార్త కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపారంలో ఈ సమయంలో అయితే ఊహించినటువంటి లాభాలను చూస్తారు. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభించబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ఏమిటంటే మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. ఈ 3 రోజులు భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.